దళితులు చాలామంది జైళ్లలో దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు. దళిత వర్గాలకు చెందినవారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితులు దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ వర్గాలని బాకా ఊదిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఈ వర్గాలన్నిటి పట్ల భిన్నంగా వ్యవహరించాడు. ఆయన దళితులు నా మేనమామలని చెబితే మా అమాయక జనం నమ్మింది. నిజంగానే మన మేనమామరా? ఒక ఇంట్లో మేనమామ ఏ రకంగా మేనల్లుని ప్రేమగా చూస్తాడో, మేనకోడలను ప్రేమగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. మన ఉన్నతికి ఇతను దోహదపడతారని భ్రమపడి మాయలో పడి ఓట్లేసి గెలిపించి అందలమెక్కిస్తే ఎగిరెగిరి తంతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన ఇనుప పాదాన్ని దళితుల తల మీద పెట్టి ఏ రకంగా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశారో వామనుడు, ఆ రకంగా తొక్కేస్తున్నాడు ఆయన. మొత్తుకున్నా చిలక్క చెప్పినట్టు చెప్పా. నేనే అరే మీ కులవాణిరా, నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మకండ్రా, అతక భూతం లాంటి వాడురా, భస్మాసురుడురా, ఈ దళితులని తన హస్తం పెట్టి భస్మం చేస్తాడ్రా, నమ్మొద్దురంటే చిలక్క చెప్పినట్టు చెప్పా. విన్నారా? ఈ రోజున రాష్ట్రంలో వివిధ జైళ్ళలో 20,724 మంది ఉంటే అందులో 8,531 మంది 8,531 మంది దళితులు, అంటే 41% దళితులు విచారణకైతంగా రిమాండ్ ప్రిజనర్స్గా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గతంలో ఏనాడు కూడా జైళ్ళలో ఇంతమంది దళితులు లేరు. ప్రతి 5 రిమాండ్కి వెళ్తే అందులో 2 మా వాళ్ళు ఉన్నారు, మా మాదిగ వాళ్ళు. 2 మా దళితులు ఉంటున్నారు, జైళ్ళలోనే మగ్గిపోతున్నారు, జైళ్ళలోనే కుమిలిపోతున్నారు, జైళ్ళలోనే వాళ్ళ జీవితాలు జీర్ణమైపోతూ ఉన్నాయి. మేనమామ చెప్పిన జగన్మోహన్ రెడ్డి కంసమామ కంటే మరీ కఠినుడుగా తయారు. కఠినుడు. ఓట్లు మావి, అధికారం ఆయింది, మా వాళ్ళ మీద ఇనుప